గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత. షోలేతో బాలీవుడ్ తిరుగులేని గుర్తింపు. రొమాంటిక్ యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి. భారతీయ సినిమా హీమ్యాన్. సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హాజరైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్. 7 దేశాల ప్రధాన న్యాయమూర్తుల రాక. తొలి రోజే 17 కేసులు విచారించిన సీజేఐ. ఢిల్లీకి నోయిడా, తెలంగాణకు కొడంగల్. అంతర్జాతీయ స్థాయిలో లగచర్ల పారిశ్రామిక వాడ. మహిళల ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్తో సంప్రదింపులు. కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి భూమి పూజ. నేడే అయోధ్య రామాలయంపై ధ్వజారోహణం ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ. ఆయుధాలను వదిలేస్తాం, కాల్పులు విరమించండి. ఫిబ్రవరి 15 వరకు గడువు కోరుతూ మావోయిస్టుల ప్రతిపాదన. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సీఎంలకు వినతి. పీఎల్జీఏ వారోత్సవాలను నిలిపివేస్తున్నట్లు అనంత్ ప్రవక్తే పేరిట లేఖ. పంచాయతీకి వేలాయే. రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు. నేడు హైకోర్టులో జరిగే పరిణామాలే కీలకం. బాబాయ్ బయో. రోజుకి 31.20 టన్నుల వ్యర్థాల ఉత్పత్తి. నిబంధనలను పాటించిన 141 ఆసుపత్రులకు నోటీసులు. పీసీబీ వార్షిక నివేదికలో కీలక విషయాలు. పటంచెరు ఎమ్మెల్యే సోదరుడి 80 కోట్ల ఆస్తుల జప్తు. అక్రమ మైనింగ్ కేసులో ఈడీ కొరడా. ఇప్పుడు సాక్షి. నేడు అయోధ్యలో మహాఘట్టం. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పరిపూర్తికి గుర్తుగా మోదీ ఆలయ శిఖరంపై కాషాయ పతాకాన్ని ఆవిష్కరించున్నారు. దాదాపు 80% స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ మాహే నౌక భారత నౌకా దళంలో చేరింది. ఎవరికీ తెలియకుండానే మంత్రాంగం. హీల్డ్పై పరిశ్రమల శాఖకు ముందుగా చెప్పలేదా? మున్సిపల్, రెవెన్యూ, హెచ్ఎండిఏ విభాగాలను సంప్రదించలేదా? కేబినెట్ నోట్ చూసే వరకు బయటకు పొక్కలేదనే ప్రచారం. సంబంధిత మంత్రికి తెలియదంటున్న అధికార వర్గాలు. మీడియా సమావేశానికి మంత్రి దూరంగా ఉండటాన్ని గుర్తు చేస్తున్న వైనం. టీజీఐఐసీ లేఖ ఆధారంగా పాలసీ రూపొందించారని అంటున్న సచివాలయ వర్గాలు. భారీ కుంభకోణం అంటూ బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలు. ప్రజల్లో బహిరంగ చర్చ జరగాలి. భూ వినియోగ మార్పిడితో ఎదురయ్యే పెను సమాలపై అంచనాలేమే. జస్టిస్ సూర్యకాంత్ అనే నేను. నోటి మాట వినతలు చెల్లవు. బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు. తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూసిన దిగ్గజ నటుడు. 300 పైగా చిత్రాల నటన. 2012లో పద్మభూషణ్తో సత్కరించిన కేంద్రం. నేడు రేపు పంచాయతీ షెడ్యూలు. నేడు హైకోర్టులో విచారణ, కేబినెట్ భేటీలో చర్చ. ఇప్పటికీ ఎన్ఈసీకి 31 జిల్లాల రిజర్వేషన్ల గెజిట్లు. పేదలకు విద్యుత్ షాక్. ఫిక్స్డ్ ఛార్జీల పెంపుతోనే 1000 కోట్ల భారం. ప్రతి కుటుంబానికి నెలకు 150 అదనపు మోత. మొత్తం 7,000 కోట్లు రాబట్టుకోవడంపై దృష్టి. నేడు కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. సూర్యకాంత్ అనే నేను. 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్, సీఎం రేవంత్ తదితరుల హాజరు. ఎన్నికలకు వేలాయే. జిల్లాల వారీగా గెజెట్లు ప్రచురించిన కలెక్టర్లు. ప్రతులను ఎస్ఈసీకి సమర్పించిన సర్కారు. బాలీవుడ్ హీమ్యాన్ ఇక లేరు. దిగ్గజ నటుడు ధర్మేంద్ర తుదిశ్వాస. అనారోగ్యంతో ఇంట్లోనే మృతి. ముంబైలో పూర్తయిన అంత్యక్రియలు. 6 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 300 పైగా చిత్రాల్లో నటన. బాలీవుడ్ హీమ్యాన్ అనే బిరుదుతో. నిరంజన్ రెడ్డి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తుంది. అడ్డంగా బుక్కైనా జైలుకెళ్లిన లిక్కర్ రాణి. తెలంగాణ నోయిడా. అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్లను అభివృద్ధి చేస్తాం. అందరికీ అభివృద్ధి, ప్రతి ఒక్కరికి ఫలాలు సమానంగా పంచడమే లక్ష్యం. కోకాపేటలో మళ్లీ కోట్లు. ఈసారి 137 కోట్లు పలికిన ఎకరం భూమి ధర. 9.9 ఎకరాల వేలంతో హెచ్ఎండిఏకు 1.356 కోట్లు. 2 ఏళ్ల క్రితం ఇక్కడ ఎకరానికి 100.75 కోట్లు. నాటి సగటు ధర 73 కోట్లు. నేడు 136.75 కోట్లు. హెచ్ఐఎల్ఎల్టీ విధానంలో ఇన్సైడర్ ట్రేడింగ్. పారిశ్రామికవేత్తలతో ముందుగానే కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఒప్పందాలు. డీజీఐఐసీ ధరలు కాదని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ధరలు. అదే మతలబు. లక్షల కోట్ల భూములు దోచేసే యత్నం. దేశంలోనే భారీ కుంభకోణం ఇది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. సాదా బైనామా తిరస్కరణకు 3 కారణాలు. అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లకు సీసీఎల్ఏ సర్క్యులర్. ఉన్నతాధికారులు అయోమయం. క్షేత్రస్థాయిలో దాదాపు 15 కారణాలు ఉన్నట్లు గుర్తింపు. ఇప్పుడు వెలుగు. బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే తుదిశ్వాస.